ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు బి అలైవ్. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు చాలా మంచి స్కూటర్లు అయితే ఉన్నాయి. అది కూడా ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే బోల్డ్ అన్ని ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. దాంట్లో మీరు టాప్ 3 లిస్ట్ కనుక రాసుకున్నట్టయితే యాక్సెస్ 125 ఖచ్చితంగా ఉంటుంది. చాలామందికి ఇది టాప్ 1 ఆప్షన్ కూడా. ఇది జస్ట్ సుజుకి బ్రాండ్ ఇమేజ్ వల్ల అయితే అస్సలు కాదు. దీంట్లో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంది, ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంటుంది, రీఫైన్మెంట్ ఇష్యూస్ కూడా ఉండవు. అండ్ ఇట్లాంటి ఒక మంచి స్కూటర్ని రీసెంట్గా 2025లో అయితే వీళ్ళు అప్డేట్ చేశారు. ఈ 2025 అప్డేట్లో లుక్ అయితే మారింది అండ్ రీఫైన్మెంట్ ఇంకా బెటర్ అయింది, మైలేజ్ పెరిగింది. ఈ స్కూటర్ని బయర్స్కి ఇంకా ఆకర్షణీయంగా తయారు చేసింది. రీసెంట్గానే 2025 మోడల్ యాక్సెస్ 125కి సుజుకి వాళ్ళు ఒక కొత్త వేరియంట్ని అయితే యాడ్ చేశారు. టీఎఫ్టీ కన్సోల్తో వస్తుంది. ముందుగా స్పెక్స్ అయితే మాట్లాడుకుందాం, దాని తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కూటర్ ఒక 124cc 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్తో వస్తుంది. SOHC ఇంజన్ ఇది. అండ్ పీక్ పవర్ చూసుకున్నట్టయితే 8.3 bhp అండ్ పీక్ టార్క్ చూసుకున్నట్టయితే 10 Nm. అండ్ రీఫైన్మెంట్ చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఒక 30-40 స్పీడ్ దాకా కూడా అసలు ఇంజన్ నడుస్తున్నట్టే మీకు వినపడదు. అండ్ టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 85 to 90 మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ అది కూడా ఎలాంటి రీఫైన్మెంట్ ఇష్యూస్ లేకుండా. మైలేజ్ చూసుకున్నట్టయితే 45 to 50 అయితే ఈజీగా ఇస్తుంది మీకు, డిపెండింగ్ ఆన్ యువర్ యూస్. ఈ స్కూటర్ రైడ్ క్వాలిటీ చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, బ్యాక్ సైడ్లో ఆఫ్ సైడ్ సస్పెన్షన్ ఉంది. అండ్ బ్రేక్స్ చూసుకున్నట్టయితే డ్రమ్ అండ్ డిస్క్ వేరియంట్లో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో లెగ్ బోర్డ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది. ఇవన్నీ కలిపి ఒక మంచి ప్రీమియం రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది. ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే 12-inch వీల్ ఉంది, బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే 10-inch వీల్ ఉంది. టైర్ సైజెస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో 90/90 సెక్షన్ టైర్ ఉంది, బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే 90/100 సెక్షన్ టైర్ ఉంది. వీల్స్ గురించి చూసుకున్నట్టయితే మెటల్ కాస్ట్ వీల్తో వస్తుంది, అలాయ్ వీల్స్తో కూడా వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద వేరియంట్. అండ్ వేరియంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే స్టాండర్డ్ వేరియంట్ అని పిలుస్తున్నారు. దాంట్లో చూసుకున్నట్టయితే స్టీల్ కాస్ట్ వీల్స్ వస్తాయి అండ్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్టయితే స్పెషల్ ఎడిషన్ అని పిలుస్తున్నారు. దీంట్లో అలాయ్ వీల్స్ వస్తాయి అండ్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అండ్ థర్డ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు ఒక LCD కన్సోల్ వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. దీన్ని కనెక్ట్ ఎడిషన్ అని పిలుస్తున్నారు. అండ్ ఇప్పుడు ఒక 4th వేరియంట్ లాంచ్ అయిందన్నాను కదా, అది కనెక్ట్ ఎడిషనే బట్ TFT స్క్రీన్తో వస్తుంది. వీటి ప్రైజింగ్ చూసుకున్నట్టయితే ముందు ఉన్న 3 వేరియంట్లు 83,800 నుంచి స్టార్ట్ అయ్యి 95,100 దాకా వెళ్ళేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన 4th వేరియంట్ చూసుకున్నట్టయితే ఇంకొక 6,800 యాడ్ చేసుకో 1,01,900కి అయితే సేల్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైజెసే. అసలు ఏంటి ఈ కొత్త ఎడిషన్ అంటే కనెక్ట్ ఎడిషనే, కానీ ఒక TFT కన్సోల్తో వస్తుంది. ఒక 4.2 inch కలర్ TFT కన్సోల్తో అయితే వస్తుంది. ఇది మీకు బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇస్తుంది, వెదర్ అప్డేట్స్ ఇస్తుంది, కాల్ అండ్ SMS అలర్ట్స్ ఇస్తుంది, వాట్సాప్ అలర్ట్స్ ఇస్తుంది, అండ్ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ ఇస్తుంది. అండ్ ఓవర్ స్పీడ్ వెళ్తే దాని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫోన్ని కనెక్ట్ చేస్తాం కదా, ఫోన్లో ఎంత బ్యాటరీ రిమైనింగ్ ఉందనేది కూడా మనకు TFT కన్సోల్లో చూపిస్తుంది. 2025 మోడల్ యాక్సెస్లో వచ్చిన చేంజెస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండర్ సీట్ స్టోరేజ్ పెరుగుతుంది. అండ్ ఫ్యూయల్ ఫిల్లింగ్కి కూడా ఇప్పుడు మనం దిగి ఫిల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, సింగిల్ కీతోనే మనం ఫ్యూయల్ క్యాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది 2025 మోడల్ సుజుకి యాక్సెస్ 125 గురించి అయితే. అండ్ కొత్తగా రిలీజ్ అయిన TFT కన్సోల్ ఎడిషన్ గురించి అయితే. ఈ TFT ఎడిషన్ అనేది ఆల్రెడీ ఎక్సలెంట్గా ఉన్న సుజుకి 125ని ఇంకా ఆకర్షణీయంగా అయితే తయారు చేస్తుందని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? అండ్ ఒక 125cc ఫ్యామిలీ స్కూటర్ కొనాలనుకుంటే మీరేది కొంటారు? విల్ ఇట్ బి ది యాక్సెస్ 125? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో వదిలేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నమస్తే, జై హింద్.